బెస్తవారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి పృథ్వీరాజ్, డాక్టర్ కావ్య ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యులకి బెస్తవారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత వాతావరణ మార్పు వల్ల వచ్చు సీజనల్ వ్యాధుల గురించి బెస్తవారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానికి మరియు బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, ఆర్ఎంపీ, పిఎంపీలకు తగు సూచనలు తెలియజేయటం గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒంగోలు వారి యొక్క మౌఖిక ఆదేశాల మేరకు పై సూచికని అనుసరించి సీజనల్ వ్యాధుల గురించి బెస్తవారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానికి మరియు బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, ఆర్ఎంపీ, పిఎంపీలకి వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్తవారిపేట ప్రకాశం జిల్లా వారు 8/2024 ఉదయం 10:30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్తవారిపేట నందు సూచనలు ఈ కింది విధంగా తెలియజేపడుచున్నారు. మీ వద్దకు వచ్చినటువంటి జ్వర పీడితులని గుర్తించి వారి పూర్తి వివరాలు అనగా పేరు, ఫోన్ నెంబర్, చిరునామాలను ఒక పుస్తకంలో డేట్ల వారీగా నమోదు చేయవలెను. డెంగ్యూ కేసుల గురించి మన వద్ద ఎలిషా టెస్టులు లేనందున NS1 ప్రామాణికంగా తీసుకొని వచ్చిన కేసులను భయభ్రాంతులకు గురి చేయకుండా వారి సమాచారాన్ని మనకు తెలియజేయవలెను. మీ అందరి వద్ద మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ అనగా CHO, హెల్త్ సూపర్వైజర్, M&F, ANMs మరియు MLHPs వారి ఫోన్ నెంబర్స్ని మీ వద్ద ఉంచుకొని వారికి తెలియపరచవలను. ముఖ్యంగా మీరు ట్రీట్మెంట్ చేయనప్పుడు అధిక మోతాదులో యాంటీబయాటిక్ మరియు సెట్రజెన్స్ వాడకూడదు. అలా వాడిన పిదప రోగి ఏదైనా జరగకూడని జరిగితే ప్రాథమిక విచారణలో మీ పేరు మరియు వివరాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారికి లిఖితపూర్వకంగా తెలియజేయబడుతుంది కనుక అలా జరగకుండా చూసుకోవలేను. ఒకే ప్రాంతంలో తరచుగా జ్వర పీడితులు నమోదవుతున్నట్లు జరిగితే పైన తెలిపిన మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ అనగా CHO, హెల్త్ సూపర్వైజర్, M&F, ANMs మరియు MLHPs వారికి తెలియపరచును. వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్తవారిపేట ప్రకాశం జిల్లా.